ఆంధ్రప్రదేశ్లో నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఘన విజయం అన్నారు. కోడ్ వచ్చిన తర్వాత ఈసీ ఏ పార్టీ మీద ఎక్కువ కేసులు ఉన్నాయో చూడండి. వైసీపీకి ఎక్కువగా ఎలక్షన్ కమిషన్ నుంచి నోటీసులు వస్తున్నాయి. కేసులు బుక్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే మాదే విజయం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇక 4-5 నెలల పాటు అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు చేసింది. ఇప్పుడు అభ్యర్థుల మార్పు ఎందుకు ఉంటుంది అని ప్రశ్నించారు. అభ్యర్థుల మార్పు గందరగోళం అంతా టీడీపీ కూటమిలోనే ఉందన్న ఆయన వాళ్ళను కవర్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో వైసీపీపై టీడీపీ కూటమి తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. 4 వ్యక్తులు వచ్చారని వైసీపీలో అభ్యర్థుల మార్పు ఉండదని స్పష్టం చేశారు. చంద్రబాబు రోజుకు ఒక మాట మారుస్తారని దుయ్యబట్టారు సజ్జల. చంద్రబాబు 4 ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇస్తున్నారన్నారు ఆయన. వాలంటీర్ వ్యవస్థపై నమ్మకం ఉంటే ఇన్నాళ్లు చంద్రబాబు మాట్లాడిన మాటల సంగతి ఏంటి అని నిలదీశారు. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు తప్పుగా మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే తీసేస్తా అని అన్నారు. ఇప్పుడు ఆ వ్యవస్థతోనే కొనసాగిస్తా అంటున్నారని ఎద్దేవా చేశారు. దశాబ్దమున్నరగా కోర్టులో పోరాటాలు జరుగుతున్నాయి, కేసులు నడుస్తున్నాయి. వాస్తవాలు ఇవని సమాజం పట్ల నిబద్ధత ఉన్నవాళ్ళు కానీ లేదా ఆయన అరాచకాన్ని బయటకు తీసుకురావాలనుకున్న వ్యక్తులు కానీ పోరాడుతున్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు దాదాపు 15-20 ఏళ్లుగా ఇదే దీని మీద పోరాడుతున్నారు. వాటన్నిటి కల్మినేషన్ నిన్నటి సుప్రీంకోర్టు డైరెక్షన్ ద్వారా మనం చూస్తున్నాం. దాంట్లో దాని ఇంపార్టెన్స్ ఎందుకు అంతగా ఉందంటే, అంతగా మన హౌస్ హోల్డ్ అంటే మన ఇంట్లో ఒక పేరులాగా రామోజీరావు గారు కానీ ఆయన నడుపుతున్న వ్యవస్థలు కానీ మన రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంకా కొంతవరకు పక్క కర్ణాటక కానీ అక్కడ కూడా కనపడుతుంది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి. దానికి కారణం మార్గదర్శి అనే పేరు ఒక ఇంటి పేరులాగా తయారైపోయింది. ఆ తర్వాత ఈనాడు గ్రూప్ సంస్థలు వచ్చాక అవి శాసించడం, రాజకీయాలను కూడా శాసించడం మొదలుపెట్టడం ఎన్టీ రామారావు గారి ప్రవేశం తర్వాత రాజకీయ ప్రవేశము, ఆయన ముఖ్యమంత్రి కావడం, దాని తర్వాత మొత్తం అధికారాన్ని తెర వెనక నుండి నడిపించడం కానీ, లేకపోతే తమకు నచ్చని వాళ్ళు ఉంటే వాళ్ళను దించేంత వరకు ఎక్కడికైనా పోయేంత వరకు ఓ పత్రికను మీడియాను అడ్డం పెట్టుకుని ఆయన చేస్తున్న ఆగడాలు అవి చూస్తూనే ఉన్నాం. ఇంతగా ఎందుకు చెప్తున్నామంటే, నిన్న ఎందుకు హిస్టారికల్ ఇది అవుతుందంటే, ఇదంతా కూడా ఒక అబద్ధం మీద, ఒక మోసం మీద, ఒక అన్యాయం మీద, ఒక దుర్మార్గం మీద నిర్మించబడిన వ్యవస్థ ఎన్నాళ్ళు. అది ఇప్పుడు బయటికి రాబోతోంది. మొన్న ఇచ్చిన మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి కేసును తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో, దీనివల్ల ఏం జరగబోతోందంటే